అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. గుడికెళ్దామా? వద్దు. మరి గుడినెందుకు చూస్తూ కూర్చున్నారు? లేదు, ఆ గుడిని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. అవును, నేను నాస్తికుణ్ణి కాదు, అలాగని పరమ భక్తుణ్ణి కాదు. కానీ మా అమ్మతో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మా అమ్మని చూస్తుంటే గుళ్ళో అమ్మవారిని చూస్తున్నట్టే ఉంటుంది. అలాంటి అమ్మకి ఈరోజు ఈ పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు జరగకూడదు కదా. మరి మా అమ్మ అంత మంచిది కదా. ఆ దేవుడు అమ్మకి ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడు? జీవితంలో కష్ట సుఖాలు కలిసే ఉంటాయి, దాన్ని మనం వేరు చేసి చూడలేం. మనం దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తూ కూర్చోవడం కంటే మనం చేసే పొరపాట్ల వల్ల, మనం చేసే నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం దేవుణ్ణి ప్రశ్నించలేము, నిందించనులేము. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కాదు, ఇందులో అమ్మకి ఇలా అవ్వడానికి అమ్మ తప్పే ఉంది. అత్తయ్య గారి తప్పుందని కాదు, బాల్కనీలో మొక్కలకి పోస్తున్న నీళ్ల తడి చూసుకోకుండా పొరపాటున జారిపడ్డారుగా. అది ఒక రకంగా మనం అజాగ్రత్తగా ఉండడమే కదా. ఏమైనా కానీ మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు జరగకూడదు. నిజమే, కానీ జరిగిపోయింది, ఏం చేద్దాం? నేనెప్పుడు అమ్మ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కానీ, అకేషన్కి గుడికి తీసుకెళ్ళినప్పుడు కానీ, దేవుణ్ణి ఏదైనా మొక్కుకోమన్నా, ప్రార్థించమన్నా ఏదో మొక్కుబడిగా ఆ దేవుడికి దండం పెడతానే తప్ప నా మనసులో ఎలాంటి కోరికలు ఉండవు. నేనేది కోరుకోను, నాకు మొక్కడం చేత కాదు. కానీ ఇప్పుడు అమ్మ కోసం మొక్కుకోవాలనుంది. అమ్మ త్వరగా కోలుకోవాలి, అమ్మ సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి చెప్పాలనుంది. ఎలా ప్రార్థించాలో చెప్పవా? గుళ్ళు, గోపురాలు, ప్రార్థించే స్థలాలు, మొక్కే పద్ధతులు ఇవన్నీ మనుషులకే గాని దేవుళ్ళకి కాదు. దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనస్ఫూర్తిగా, నిజాయితీగా మనం మనసులో ఏం కోరుకున్నా, ఆయనకి ఏం చెప్పినా ఆయన వింటాడు. ప్రేమించే మనసు కన్నా పవిత్రమైన ఆలయం ఇంకొకటి ఉండదు. మీ అమ్మగారి గురించి మీకున్న ప్రేమే దైవం. మీరేమనుకుంటున్నారో, మీరేం కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా ఆ దేవుడికి చెప్పేయండి. మనసు తేలికైపోతుంది, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది? మనసు చాలా తేలిగ్గా, హాయిగా ఉంది. అది మన మనసులోనే మ్యాజిక్ ఉంది. మీరక్కడ దూరంగా కనిపిస్తున్న గుడికి వెళ్ళలేదు, కానీ ఆ దేవుడే మీ దగ్గరకొచ్చాడు, మీ మనసులోకొచ్చాడు, మీ మనసులో మాట విన్నాడు, మీకు కావాల్సిన ప్రశాంతత అందించాడు. ఇదే దేవుడు.
అంతకంటే ఇంకేం లేదు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నేనేం కోరుకున్నానో తెలుసా? వద్దు, మనసులో కోరికల్ని బయటికి చెప్పకూడదట. అదేంటి? పెద్దవాళ్ళు అంటారు, కోరిన కోరికల్ని మనసులోనే పెట్టుకోవాలి, బయటికి చెప్తే ఫలించవని. అవునా? అయితే మనసులోనే ఉండని. ఇంకా ఏదో ఆకలేస్తున్నట్టుగా ఉంది. ఆకలేస్తున్నట్టుగా కాదు, విపరీతమైన ఆకలితో ఉన్నారు. పొద్దున్నుంచి మీరేం తినలేదు, గుర్తుందా మీకది? కదా, నిజమే. తిండి తిండం మర్చిపోయాను. అత్తయ్య గారి గురించి ఆలోచిస్తూ తిండి విషయం కూడా మర్చిపోయారు. మిమ్మల్ని మీరు కూడా కాస్త పట్టించుకోండి. ఆకలేస్తుందంటే వెళ్ళి తిందాం పదండి. సరే, వెళ్దాం. దేవకికి ఇలా చేసేసాడని దేవుణ్ణి చూస్తూ కూర్చున్నారా అల్లుడు గారు? ఇదంతా ఆ దేవుడు చేయలేదు, మీరే చేశారు. అప్పటికీ దేవకి నెత్తి నోరు బాదుకుని ఇప్పట్లో తొలిరోయి ముహూర్తాలు లేవు, వాళ్ళకి దోషాలున్నాయని ఎంత చెప్పినా వినకుండా మూఢనమ్మకాలంటూ కొట్టిపడేసి తొలిరోయి ముహూర్తం పెట్టించారు. కనీసం ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుళ్ళని నమ్మకాల్ని కొట్టిపరేస్తే ఫలితం ఎలా ఉంటుందో. అత్తయ్య గారు, దేవకికి ఇలా కావడానికి పరోక్షంగా నేనే కారణమని ఇప్పటికే బాగా కుమిలిపోయి ఉన్నాను. మీరింకా మీ మాటలతో బాధ పెట్టకండి. పరోక్షంగా ఏంటి అల్లుడు గారు? ప్రత్యక్షంగా మీరు కారణం, పరోక్షంగా మీ కోడలి దురదృష్టం కారణం. అత్తయ్య, జరిగిన దానికి మీరు నన్ను నిందించండి, అంతేకాని మధునేమనకండి. మీ కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. అసలు దోషాలే ఆవిడ వల్ల, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల వల్లే ఇదంతా జరిగింది. అత్తయ్య గారు, దయచేసి జరిగిన దాని గురించి దెప్పిపొడవడం మానేయండి. అనవసరంగా మధు మీద అభాండాలు వేయడం అంతకంటే చేయకండి. నేనేం అభండాలు వేయడం లేదు అల్లుడు గారు. లేనివి చెప్తే అభండాలు అవుతాయి గాని, ఉన్నవి చెప్తే అభాండాలు ఎందుకు అవుతాయి? నిజాలవుతాయి గాని. మీరేమో కోడల మీద ఒక్క మాట పడనివ్వరు. మాట పడకుండా ఉండేటట్టు ఆవిడగారు ఏమైనా నడుచుకుంటున్నారా? అసలు ఇంటి కోడలిగా బాధ్యతగా మెలుగుతుందా? మధు అసలు ఏ బాధ్యత లేకుండా మెలుగుతుందని మీరంటున్నారు. బాధ్యతల విషయంలో మాత్రం మధునెవ్వరూ వేలెత్తి చూపించడానికి లేదు. అవునా? మరత్తగారు మనిషి సాయం అవసరమయ్యే పరిస్థితిలో ఉంటే అత్తగారిని చూసుకోకుండా మొగుడు తీసుకుని షికార్లకి వెళ్ళింది. అసలు వాడికైనా బుద్ధుండాలి కదా. కన్న తల్లి మీద వాడికి మమకారం లేకుండా పోయింది, అక్కర్లేకపోయింది. ఒక మనిషి ఇంట్లో బాధపడుతుంటే పట్టించుకోకుండా షికార్లు తిరుగుతారా?